ఈ పశువు కొమ్ములు తీసుకున్నప్పుడు ముఖ్యంగా మనం సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నాం కాబట్టి ముఖ్యంగా ట్రైకోడర్మా విరిడి 10 గ్రాములు 1 లీటర్ కలిపి దాంట్లో 30 నిమిషాల వరకు ఈ ఏదైతే విత్తన పసుపు కొమ్ములు ఉన్నాయో వాటిని అలా ఉంచి తర్వాత నీడలో ఆరబెట్టి నాటుకున్నట్లయితే మనకు భూ సంబంధమైనటువంటి మట్టి ద్వారా వచ్చేటువంటి తెగుళ్ళు, అలాగే మనము అదే పొలంలో అనేక సంవత్సరాల నుంచి పండిస్తున్నాం కాబట్టి చాలా తెగుళ్ళు ఉంటాయి కాబట్టి అవి రాకుండా మనకు చాలా వరకు ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు విత్తనం వేసేటప్పుడు కానీ మర్చిపోయినట్లయితే మళ్ళీ విత్తనం వేసిన తర్వాత మళ్ళీ సేమ్ 10 గ్రాములు 1 లీటర్కు ట్రైకోడర్మా విరిడిని కలిపి మనము ఈ సాయిల్ డ్రించింగ్ అనేది చేయాలి. అలా చేసినట్టయితే మీకు చాలా వరకు దుంపకుళ్ళు తెగులు రాకుండా మనము చేసుకోవచ్చు. అలాగే దాని నుంచి విత్తనం తీసుకున్నప్పుడు కూడాను మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నెక్స్ట్ పంట అధిక దిగుబడి వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే ముఖ్యంగా చాలామంది మన రైతు సోదరులు ఏం చేస్తున్నారంటే ఈ మామూలుగా ఈ ఫ్లాట్ మెథడ్ అంటారు, అలా దున్నేసి పసుపు కొమ్ములు వేస్తూ ఉంటారు. సో ఆ విధంగా ఏమవుతుందంటే వర్షాలు అధికంగా పడుతున్నాయి కాబట్టి ఈ దుంప కొమ్ములు వచ్చేసి అలాగే నీటి ఊట వల్ల మొక్కలు ఎక్కువగా చనిపోయేదానికి అవసరం, గ్యాప్స్ అనేది చాలా ఎక్కువగా వస్తున్నాయి. అదేవిధంగా దిగుబడి కూడా చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి ఈ ఎత్తైన మడులు బోదెలు మరియు సాలు పద్ధతిలో కానీ మీరు చేసినట్టయితే దుంప అనేది కూడా చాలా ఎక్కువగా ఊరుతుంది. ముఖ్యంగా బోదెలు వేయడం వల్ల ఏమిటంటే గాలి అలాగే న్యూట్రియంట్స్ తీసుకున్నటువంటి వేరు అవన్నీ బాగా పెరగడం వల్ల ఈ పోషకాలను ఎక్కువ తీసుకొని వేర్లు బాగా అంటే ముఖ్యంగా మీకు దుంపలు అనేవి ఎక్కువ పెరుగుతాయి. నంబర్ ఆఫ్ ఫింగర్స్ అంటాం ముఖ్యంగా. అలాగే తల్లిదుంప నుంచి వచ్చేటువంటి పిల్ల దుంపలు మీకు ఎక్కువ పెరుగుతాయి, ఫింగర్స్ అంటాం. సో అవి ఎక్కువగా పెరగడం వల్ల మీకు దిగుబడి అనేది దాదాపు 15 నుంచి 20% పెరుగుతుంది మామూలు పద్ధతిలో కంటే ఈ పద్ధతి. దీనికి మహా అయితే మీకు దాదాపు 2% 3% ఎక్కువ ఖర్చు అయినప్పటికి కానీ మీకు 10% వరకు మీకు దిగుబడి పెరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడాను ఈ ఎత్తైన బోధే సాలు పద్ధతుల్లో మీరు సాగు చేసుకున్నట్టయితే మీకు దిగుబడి చాలా బాగా ఎక్కువ వస్తుంది. అలాగే తెగుళ్ళు కూడాను మీకు తగ్గుతాయి ముఖ్యంగా. అలాగే మధ్యలో ఇంకొక ప్రధానమైనటువంటి పద్ధతి ముఖ్యంగా ఏంటంటే పసుపు వేసినప్పుడు మల్చింగ్ అనేది వేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా జనరల్గా ఏంటంటే మనకు ఎటువంటి దొరికిన వరిగడ్డి కానీ లేదంటే ఎటువంటి ఆకులను కానీ తీసుకొచ్చి మనం విత్తనం వేసిన వెంటనే ఆచ్ఛాదన చేసినట్లయితే మీకు దానివల్ల 2 రకాల లాభాలు ఉన్నాయి. అలాగే మనకు తేమ శాతం అనేది అలాగే భూమిలో నిలబడుతుంది, అలాగే కలుపు రాకుండా ఉంటుంది. ముఖ్యంగా అలాగే ఇది కుళ్ళి పశువుకి ఎరువుగా ఉపయోగపడుతుంది. సో ఈ 3 రకాల లాభాలు ఉండడం వలన ముఖ్యంగా ఈ మల్చింగ్ లేదా ఆచ్ఛాదన అనే పద్ధతిని మనం తప్పకుండా పాటించాలి. దీనివల్ల కూడాను మీకు దాదాపు 15 నుంచి 20% దిగుబడి పెరిగేదానికి అవకాశం ఉంది. దీనివల్ల ఏంటంటే మీకు కలుపు ఖర్చు తగ్గుతుంది. సో కలుపు తగ్గితే మీకు ఆటోమేటిక్గా దిగుబడి అని పెరుగుతుంది, మొలక శాతం కూడా పెరుగుతుంది, లేదా తెగుళ్ళు పురుగులు వచ్చే శాతం కూడా తగ్గిపోతుంది, దిగుబడి పెరుగుతుంది. అలాగే మీకు ఈ ఎరువులు ఆల్రెడీ అంటే కుళ్ళిపోయడం వల్ల పోషకాలు కూడా మొక్క అందుబాటులోకి వస్తాయి అన్నమాట.